ఫ్రెషర్స్కి ఏముందిలే ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటారు చాలా మంది. కానీ రియాలిటీలో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది 2026 లో. ఎప్పుడు ఎవరిని ఫైర్ చేస్తారో కూడా ఎవరికి తెలియదు 2026 లో. రీసెంట్ గా ఒక వాకిన్ ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ మోర్ దాన్ 1000 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అని, అసైన్మెంట్స్ అని, కోడింగ్ రౌండ్ అని ఫిల్టర్ చేశారు. ఫైనల్ గా ఫిల్టర్ చేశాక అరౌండ్ 300 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ కి వెళ్ళింది కొంతమంది మాత్రమే. సో మాక్సిమం కోడింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ప్రాజెక్ట్స్ లో ఏం చేశావు, ఎలా చేశావు, మీ రోల్ ఏంటని, మీ స్కిల్స్ ఎలా అప్లై చేశారు ప్రాజెక్ట్ లో అని అడిగారు. నెక్స్ట్ డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో ఉన్న డిఫికల్ట్ కాన్సెప్ట్స్ గురించి అడిగారు. ఈ మధ్య కాలంలో కంపెనీస్ ఫ్రెషర్స్ అని ఈజీగా వదిలేయడం లేదు. ఇన్ డెప్త్ నాలెడ్జ్, లాజికల్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చెక్ చేస్తున్నారు. 2026 లో మీరు ఫ్రెషర్ గా జాబ్ కొట్టాలంటే ఇప్పటి నుంచి స్పీడప్ అవ్వండి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ ని ఈజీగా యాక్సెప్ట్ చేయడం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ గుడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్. ఈ రీలు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.